సరే అయితే ఇక ప్రస్తుతం ట్రంప్ చెప్పినట్లు గనక మీరు వింటే వదలమంటూ కూడా పాక్ టెర్రరిస్ట్ గ్రూపులు అసీమున్నీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా పాక్ పరిస్థితి ఉండబోతుంది సార్ ఫ్యూచర్? ఎస్ అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ముస్లిం దేశాలైన టర్కీ, ఈజిప్ట్, అరేబియా ఇంక్లూడ్ పాకిస్తాన్కి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా ట్రంప్ రిక్వెస్ట్ కూడా ఉండదు, ఆదేశం. ఆయన ఒక రకంగా ఆదేశించినట్టు మాట్లాడాడు అనమాట. ఏంటంటే ఇజ్రాయిల్ అదేవిధంగా పాలస్తీనాల మధ్య జరిగిన పాలస్తీనాల మధ్యన అబ్రహం అకార్డ్స్, ఇవి స్కాండినేవియన్ కంట్రీస్లో డేవిడ్ అని ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనూ కూడా అబ్రహం అగ్రిమెంట్స్ అనేది ఒకటి జరిగినాయి. ఈ అబ్రహం అగ్రిమెంట్స్ అంటే ఇటు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఈజిప్ట్ దగ్గరలో అప్పుడు జరిగినాయి అనమాట. అబ్రహం అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్ని అన్ని దేశాలు ఓకే చేయాలి, ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయాలి. ఇప్పటికీ చాలా ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అబ్రహం అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్కి చాలా రైట్స్ ఉంటాయి వెస్ట్ ఏషియాలో. ఇప్పుడు ట్రంప్ అడుగుతున్నాడు యుద్ధాన్ని, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలన్నా, అమెరికా ఇరాన్ యుద్ధాలన్నా, ఈ పాలస్తీనా ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ రావాలన్నా లెబనాన్ ఇష్యూస్కి ఈ అబ్రహం ఇజ్రాయెల్ని అన్ని దేశాలు గుర్తించాలి. ఏది అబ్రహం అకార్డ్స్ ప్రకారం ఇలా గుర్తిస్తే మీకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పాకిస్తాన్ ముఖ్యంగా అసీం మున్నీర్ని ఉద్దేశించి ఆ పేరును కూడా ఆయన షహబాజ్ షరీఫ్ని కాకుండా తర్వాత ఇటు ఈజిప్టు, జోర్డాను, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలని ఆయన అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అబ్రహం అకార్డ్ మీద పాకిస్తాన్ ఓకే చేస్తుందా? ఎందుకంటే అసీం మున్నీర్ ట్రంప్ చెప్పినట్టే వినాలి, వేరే దిక్కు లేదనమాట, లేకపోతే ఆయన పోస్ట్ కూడా ఉండదనమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్కడ అబ్రహం అగ్రిమెంట్స్ని పాకిస్తాన్ గుర్తించి ఇజ్రాయెల్ పాకిస్తాన్ సంబంధాలు దగ్గరికి వెళ్తారో అని భయపడి వెంటనే పాకిస్తాన్లో ఉన్న లష్కర్-ఈ తోయిబా, తర్వాత జైష్-ఈ మహమ్మద్, ఆల్ బదర్ అంటే 6 డజన్కు పైగా ఉగ్రవాద సంస్థలు, భయానకమైన ప్రపంచంలోనే డేంజరస్ డెడ్లీ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు అసీం మున్నీర్కి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భీకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు లష్కర్-ఈ తోయిబా డిప్యూటీ సెక్రటరీ సైఫుల్లా కసూరి, ఆయనే మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ని పెట్టి పహల్గాం దాడి చేసిన ఆయన ఇప్పుడు అసీం మున్నీర్కి ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే పొరపాటున మీరు అబ్రహం లింకన్ ట్రంప్ చెప్పినట్టు విని అబ్రహం అకార్డ్స్ని ఓకే చేసి ఇజ్రాయెల్ని గుర్తిస్తే మాత్రం మీకు సావు తప్పితే వేరేది ఉండదు, పాకిస్తాన్లో మేము ఒప్పుకోము, అలాంటి పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అసీం మున్నీర్కి షహబాజ్ షరీఫ్ భీకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసీం మున్నీర్ ట్రంప్ చెప్పినట్టు వింటాడా? ప్రజల అభిమతం ప్రకారం, ఇస్లామిక్ చట్టాల అభిమతం ప్రకారం, ఈ యొక్క టెర్రరిస్టుల అభిమతం ప్రకారం న్యూట్రల్గా ఉంటాడా? ఎందుకంటే ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఆయన పోస్టులో ఉండలేడు అసీం మున్నీర్. ట్రంప్ చెప్పినట్టు వినకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రాదు. ట్రంప్ చెప్పినట్టు వినకపోతే పాకిస్తాన్కు ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఇండియా ఉంది, గోలగా ఉంది, చాలా విపరీతం ఫెయిల్డ్ స్టేట్. కాబట్టి ట్రంప్ చెప్పినట్టు వినకపోతే అత్యంత ప్రమాదం, ఆయన పోస్ట్కే ఎసరు వచ్చేటట్టు ఉంది. అలా అని ట్రంప్ చెప్పినట్టు విని అబ్రహం లింకన్ ఇజ్రాయెల్ని గుర్తిస్తే ఇటు తీవ్రవాద సంస్థలు ఇప్పుడు దాకా పాలు పోసి పెంచిన ఈ పాము లాంటిది అదే విషయం ఈ యొక్క అసీం మున్నీర్ పాకిస్తాన్ ఆర్మీని షహబాజ్ షరీఫ్ మీద కోటేసే అవకాశం ఉంది అన్ని పొలిటికల్ పార్టీస్. కాబట్టి ఇటు పాకిస్తాన్కి ఇటు వెళితే ట్రంప్, ఇటు వెళితే తీవ్రవాద సంస్థలు, ఇద్దరూ డేంజరే, ఎవరిని తప్పించుకున్నా కష్టమే. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మధ్యవర్తిత్వం న్యూట్రల్గా తటస్థంగా వెళ్దామని మేనేజ్ చేయడం అసీం మున్నీర్కి ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఇప్పుడు అసీం మున్నీర్కి అసలైన పరీక్ష మొదలైంది. షహబాజ్ షరీఫ్కు అత్యున్నతమైన ఇప్పుడు లిట్మస్ టెస్ట్ జరుగుతుందనమాట. కాబట్టి ట్రంప్ ఈ అకార్డును ఒప్పుకొని ఇజ్రాయెల్ని గుర్తించకపోతే పాకిస్తాన్ సర్వనాశనం చేస్తాడు ట్రంప్. ఇటు వెళితే తీవ్రవాద సంస్థలు పరిస్థితిలో పాకుపడిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ట్రంప్ చెప్పినట్టు వినేటట్టు ఏదో విధంగా ఇజ్రాయెల్తో వీళ్ళు మాట్లాడాలి. ఇజ్రాయెల్తో చిన్న కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయినా కానీ ఈ తీవ్రవాద సంస్థలు ఇటు ఇస్లామాబాద్లో మీద దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ అకార్డింగ్ టు ఒక సర్వే ప్రకారం ఏంటంటే 20 లక్షల మంది ఈ తీవ్రవాద దళాలకి ప్రేరేపితమయ్యి ట్రైనింగ్ పొందినట్టు పాకిస్తాన్లో తెలుస్తుంది. ఎందుకంటే లష్కర్-ఈ తోయిబా, జైష్-ఈ మహమ్మద్, ఆల్ బదరు, ఈ యొక్క ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థలు 20 లక్షల మంది యూత్ ద్వారా ట్రైనింగ్ పొందున్నారు. వాళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కంటే ఎక్కువ ఆ తీవ్రవాద దళాలతో ప్రేరేపితమైన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. కాబట్టి ఒక రకం పాకిస్తాన్లో ఒక తీవ్రవాద సైన్యమే ఉంది. అందుకే ఇండియా అంత అలర్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు బలూచిస్తాన్కి ఈ సింధు ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్సు, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అక్కడ టీపీపీ ఎలాగో ఉంది.
వీళ్ళందరూ ఏకమయ్యారంటే పాకిస్తాన్ సర్వనాశనం అవడం తథ్యం. కాబట్టి అసీం మునీర్కి ఏం చేయాలో తెలియదు. నాకు తెలిసినంత శక్తి లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ డేంజర్ ఉంటుంది. కాబట్టి తీవ్రవాద సంస్థలు చెప్పినట్టే ఆయన ఇజ్రాయెల్ని గుర్తించడు అని తెలుస్తుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి ఆల్రెడీ చెప్పేశారు, మేము ఇజ్రాయెల్కి దగ్గరయ్యే ప్రసక్తి లేదు, అబ్రహం లింకన్ని యాక్సెప్ట్ చేయమని. మరి ట్రంప్ దాన్ని ఎలా తీసుకుంటాడు? ట్రంప్ సీరియస్గా తీసుకుంటారు తప్పనిసరిగా ఇలా, ఎందుకంటే పాకిస్తాన్ సైన్ చేయకపోతే ఇటు సౌదీ అరేబియా ఏది కూడా మాట్లాడవు టర్కీ. కాబట్టి ట్రంప్కి దూరం అయినట్టే పాకిస్తాన్. ఇది కూడా ఇండియాకి మంచిదే. కాబట్టి ట్రంప్కి పాకిస్తాన్ దూరం అవుతే మాత్రం చైనాకి దగ్గర అవ్వాలంటే ఇక పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు చైనాలో ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది ఇండియాకి మంచిదే అని చెప్పొచ్చు. మరి ఏ విధంగా ఈ తీవ్రవాద సంస్థల్ని అసీం మునీర్ కాకా పడతాడో మనం చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ ప్రధానంగా ఉంది.